ఈ లెటర్ని బెంగళూరు నుంచి రాస్తున్నారు. డాక్టర్ గారు, నాకు 3 నెలల గర్భం, కడుపులో విపరీతమైన నొప్పొస్తోంది. ఇంతకు ముందర ఎప్పుడూ ఈ విధంగా రాలేదు. నేను ఎటువంటి టెస్ట్ చేయించుకుంటే మంచిదో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్, పెయిన్, అబ్డామెన్స్ డెఫినెట్గా వస్తాయి. ప్రతిదానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. బేసిక్లీ దాంట్లో మనము రీజన్స్ ఏమంటే తెలుసుకోవాలి. ఏ మంత్లో వచ్చింది అది, అంటే ఫస్ట్ ట్రైమిస్టరా, సెకండ్ ట్రైమిస్టరా, థర్డ్ ట్రైమిస్టర్, 3 months గ్రూప్గా చేసుకుని మనము ఆలోచించాలి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో యూజువలీ పెయిన్స్ అంటే రిలేటెడ్ టు, ఒకసారి తీసుకుంటే మెయిన్లీ రిలేటెడ్ టు హార్మోనల్ చేంజెస్. ది హార్మోనల్ చేంజెస్ వల్ల మీకు బాడీలో ఉండే స్టమక్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, లివరు ఇలాంటివి తక్కువ మూమెంట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏమవుతుంది ఏంటంటే అసిడిటీ సిమ్టమ్స్ అనేది చాలా కామన్ ఉంటాయి. అంటే తింటే వాంతి సెన్సేషను, బర్నింగ్ సెన్సేషను, ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటే పైన సడన్గా పెయిన్ వచ్చి తింటున్నట్లు వాంతి చేసుకోవాలంటే ఇవన్నీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తోనే తగ్గిపోయే డిసీజెస్. కొందరికి సివియర్ పెయిన్ అబ్డామెన్ వచ్చి రైట్ సైడ్ వచ్చి వాంతులు అవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండను వస్తాయి. అలాంటి సిచ్యుయేషన్లో డెఫినెట్గా మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్లనే పెయిన్ వచ్చింది ఫస్ట్ 3 monthsలో అంట తెలిస్తే దానికి డెఫినెట్గా ఇమ్మీడియట్గా దానికి ఆపరేషన్ చేయించుకుంటే మీకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మీకు ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చిన తర్వాత సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ జంక్షన్లో మీకు ఏమన్నా ఇలాంటి ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చింది అంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే దేర్ వీ హ్యావ్ టు చూస్ బిట్వీన్ మదర్ అండ్ ది బేబీ. ఆ టైం ఎందుకంటే మీకు గర్భసంచి సైజ్ పెరిగింటుంది, ఆపరేషన్ చేయాలంటే డిఫికల్ట్ ఉంటుంది. ప్లస్ సెకండ్ ట్రైమిస్టర్స్లో ఆపరేషన్ చేసేటప్పుడు లేదో ఇలాంటి ఎమర్జెన్సీస్ పెయిన్ అబ్డామెన్స్ వస్తే, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, అపెండిసైటిస్ ఇలాంటివి చేయాలంటే చాలా కష్టమైంది. ఒకటి డయాగ్నోసిసే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు అపెండిసైటిస్ వచ్చే వాళ్ళకి యూజువల్లీ చెప్తారు బొడ్డు చుట్టుపక్కల నొప్పి వచ్చి రైట్ సైడ్ పెయిన్ వస్తుంది డాక్టర్ గారు తర్వాత అంటుంది. బట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ తర్వాత ఏమైందంటే గర్భసంచి సైజ్ పెరిగినప్పుడు మీ అపెండిక్స్ లివర్ కిందికి వెళ్ళిపోతుంది. అంటే ఇట్ విల్ లిఫ్ట్ ద అపెండిక్స్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ అండర్ ద లివర్. సో పెయిన్ వచ్చినప్పుడు మనం గాల్ బ్లాడర్ పైన, అపెండిక్స్ పైన చెప్పలేకపోతాము. ఒకటి స్కానింగ్ చేసినా మనకు అపెండిక్స్ లోకలైజ్ చేయకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి అపెండిక్స్ పగిలి మీకు మాస్ లాగా తయారయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు పెయిన్స్ ఏమైనా వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు కొందరు చాలా వరకు ప్యాంక్reatitis ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 100 ప్రెగ్నెన్సీ లేడీస్ ఒక ఆల్మోస్ట్ 10 పీపుల్కి తెలియకుండా అసిడిటీ ఇంటర్నెట్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి మనము ప్రెగ్నెన్సీ టైంలో పెయిన్స్ వస్తే మనము యూ హ్యావ్ టు గెట్ అమైలేజ్ లైపేజ్ అనే టెస్ట్ చేయించి, అల్ట్రాసౌండ్ చేయించి ప్యాంక్రియాస్ ఎలా ఉంది అంటే చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి కొన్ని మందులు ఉంటాయి. అంటే ఎంజైమ్ సప్లిమెంట్స్ తీసుకొని దాన్ని సప్రెస్ చేసుకొని ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు. అదే కాకుండా లేడీస్కి సంబంధించిన డిసీజెసే ఒకటి మీకు ఆ ప్రెగ్నెన్సీ పెయిన్ అబ్డామెన్ ఒకసారి ఏమంటే మనకు ఆ ప్లాజెంటా అంటే ఏమంటే అబ్రాప్షియా ప్లాజెంటా అంటాము. అలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నాను మీకు సడన్గా పెయిన్ రావచ్చు. సో మీ గైనకాలజిస్ట్ రెగ్యులర్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ కావాలా, ప్రెగ్నెన్సీ అఫెక్ట్ అవుతుందా అంటే తెలుసుకునే దానికి చాలా ఇంపార్టెంట్. జీర్ణాశయానికి సంబంధించింది ప్రాబ్లమ్స్ ఏమైనా దానికి ఇబ్బంది పెడితే దాన్ని తెలుసుకునే దానికి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఒవేరియన్ సిస్ట్. ప్రెగ్నెన్సీలో కొందరికి ఒవేరియన్ సిస్ట్ ఉంటాయో తెలుసుకోరు. ఆ తెలుసుకున్న అది ఎమర్జెన్సీస్ కావచ్చు. సో కాబట్టి పెయిన్ అబ్డామెన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ అన్ని టైంలోనూ ఎమర్జెన్సీనే కాదు. బట్ ఏ మంత్లో వస్తుంది ఏంటని థర్డ్ ట్రైమిస్టర్లో వస్తే మనము ఆల్మోస్ట్ మీకు 8th month 7th monthలో జరిగింది ఏంటంటే అకస్మాత్ మీకు గాల్ బ్లాడర్ ఆపరేషన్ అవసరపడుతుంది లేదా అపెండిక్స్ అవసరపడుతుంది ఏంటంటే సైమల్టేనియస్లీ మీకు బేబీని డెలివరీ చేయాల్సి వస్తుంది. అపెండిక్స్ ఆపరేషనా లేదా గాల్ బ్లాడర్ ఆపరేషనా చేయాల్సి వస్తుంది. లేదంటే మాత్రము కొంచెం వీ హ్యావ్ టు టేక్ ద ఛాన్స్, ద రిస్క్ బిట్వీన్ 8th monthలో ప్రెగ్నెన్సీ అప్పుడు మీకు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది ఏంటంటే ఎందుకంటే బేబీ సర్వైవల్ ఇన్ 7th month ఈజ్ మచ్ మోర్ దెన్ 8th month డెలివరీస్. సో 8 months అయిన తర్వాతనే మనము సైమల్టేనియస్గా చేయాల్సి వస్తుంది. సో కాబట్టి పెయిన్ అబ్డామెన్ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా జాగ్రత్తగా మీరు మీ సిమ్టమ్స్ని కరెక్ట్గా చెప్పి డాక్టర్కి కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయించుకొని మీ గైనకాలజిస్ట్ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి అలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా మీకు తెలిసిన గ్యాస్ట్రోఎంటరాలజీ ఏదో వాళ్ళ గైనకాలజిస్ట్ రెఫర్ చేసిన గ్యాస్ట్రోఎంటరాలజీ చూపించుకొని
డిజీజ్ ఏమంటని తెలుసుకుంటే మీకు డెఫినెట్గా ఏమీ ప్రాబ్లం ఉండదు.